ఆ, నాకంత మూడ్ లేదు గోవింద్. నా పెళ్లికి నీకు మూడెందుకు? ఓహో, నీకు అలా అర్థమైందా? నాకంత ఓపిక లేదు గోవింద్. ఈసారి నువ్వు కానిచ్చేసి. ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో. ఎందుకో గొత్తా, నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పుడు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా. అప్పుడు నాకు ఏ బేజారు ఉండలేదు. ఈ టైంలో రివెంజ్ ఎందుకులే, నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో. నో బ్రో, నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. నేనేమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజారి లాగా పంచేమన్నానా? కాదుగా, వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను. అది కూడా ప్రాబ్లము. నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. ఎలాగైనా గోవింద్, నీతో తుంబా కష్ట. సరే నువ్వు వెళ్ళు, నేను రెడీ అయి వస్తా. सलाम राकी भाई, तू नीचे आना भाई, मैं वेटिंग कर तू भाई, मेरे शोभरम भाई, मैं तुम्बा हैप्पी भाई, मैं तुम्बा బేగా బా, టైం అయిపోతుంది. అమ్మ చెప్తున్నాను, పెళ్లిలో గులాబ్ జామున్ బాలేదు, గుత్తొక్కాయ బాలేదు చెప్పి పెంట పెట్టుకు అన్ని అడ్జస్ట్ చేసుకో. దాని ఎక్కడ ఉన్నాడు చూడు, ఏ అంటే ఏ మీటింగ్ పెట్టుకున్నాడు ఏంటో. హడావిడి చేస్తున్నావు. ఏ ఏంటిది? గాయపడిన సింహం శ్వాస ఎట్టా ఉంది బ్రో? అవును, బస్ ఎందుకు? హౌదు బ్రో, పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో. లొకేషన్ తుంబా 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 గ్రాండ్. అదేదో మియాపూర్ తెలిసినగా అన్నట్టు చెప్పారు రావడానికి. నేను రావట్లేదు, నేను వెళ్ళిపోతున్నా పో. బ్రో మళ్ళీ ఏంటి? నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు. ఇదే నా శాపదల్లి. ఇదేం ఫిట్టింగ్ రా. వెళ్ళి బట్టలు తీసుకొస్తా. పరా. బ్రో మళ్ళీ ఏంట్రా? బేగబా అమ్మా, బేగబా బేగబా బేగ. ఆ నువ్వు దీపిక పడుకునే ఇదో ర్యాంప్ వాక్ లాగా వెళ్తే ఎప్పటికి వెళ్తారమ్మా? నా షష్టి పుట్టకి వెళ్తారా? బేగమా. పంతులు, తర్వాత గణపతి పూజ. అమ్మ గణపతి పూజ. హలో, 2 మంత్రాలు మిస్ చేసావు నువ్వు. శ్రీనివాస కళ్యాణం 3 times చూసాను నేను. మంత్రాలు మిస్ చేశాడు గొత్తా. సరిగ్గా చదువు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. బ్రో, గణపతి పూజ చూడాలి కదా, అందుకే కదా నేను తీసుకొచ్చింది. నోడు నోడు, నువ్వు పాడు పాడు. బాబు, ఏ ఊరి మీది? మాది వైజాగ్ సార్. పెళ్ళయిందా? కాలేదండి. మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. సార్ మీ నంబర్ ఇవ్వండి, మనం పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సరే, అమ్మాయిని తీసుకురండి. తీసుకురండి అమ్మా, త్వరగా త్వరగా. బ్రో అటు కాదు, ఇటు చూడు. చూడు నోడు. అమ్మాయి అదిరిపోద్ది. అరే ఏంట్రా నీ సాడిజం? మీ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చానండి. ముహూర్తానికి టైం అయింది, మంగళదానం చేయండి బాబు. ఫైనల్లీ మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే. అమ్మో, ఇలా అయితే బ్రోకి కనిపించదు. కొంచెం కనపడేలా కట్టాలి. ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా వలసి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకేమీ మామూలే, ముందు కట్టించుకో. నువ్వు ఆగు. అరే, నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? నిన్ను అడిగే కదా ఇవన్నీ అరేంజ్ చేశాం. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? నాకు ఇప్పటిదాకా క్లారిటీ లేదు, ఇప్పుడే వచ్చింది. ఏటది? నేను లవ్ చేస్తున్నాను. నవ్వు గివ్వు చేస్తే ముందు చెప్పాలి గాని ఇప్పుడు ఇక్కడ చెప్పేది. ఆల్మోస్ట్ తాలిగట్టేశానండి. నాన్న, నేను చెప్తున్నాను కదా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను లవ్ చేస్తున్నాను. పతునిది పట్టుకో, ఇక్కడే ఉండు. పెళ్లి ఆగిపోలేదు. ఏంటిది లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను? ఎవరది చెప్పు, ఎవరది చెప్పు, ఎవరది చెప్పవా? ఏంటమృత ఇదంతా? నాన్న, నీకు చెప్పాను కదా, అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. అది కాదే. అమ్మా, నువ్వు మధ్యలో మాట్లాడుకు, నీకేం తెలీదు. అంతే నాన్న. ఏదో ఒకటి మాట్లాడేస్తే. మీకు విషయం చెప్పాలరా, మన గోవింద్ గారు పెళ్లికి వచ్చా కదా, అది మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా. ఆ పెళ్లి కూతురు నన్ను సెలెక్ట్ చేసుకుందిరా బాబు. నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారు అంటుందిరా బాబు. అరే నిజంరా, మీకెందుకు అబద్ధాలు చెప్తాను. అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో ఇలా చేస్తావా? నేనే చేశాను బ్రో, నువ్వే కదా. సలాం రాకీ బాయ్, మేరా షాదీ హోరా బాయ్, తూ జరూర్ ఆనా బాయ్. నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా, నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఊగిపోయావే. ఆ అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగ కొత్తే. ఆహా, KGF తోటే WWF
హైదరాబాద్కి పా. మా అమ్మకి చెప్పి 15,000 రెంట్ పెంచకపోతే కేలు. ఇదే మెరటి వారింగ్ రా బాబు. నువ్వు పోరా పో. పెళ్లికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి, పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను నేను. అరే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్పెలా అవుద్దిరా? అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దండు పదం బ్యాచ్ అని. అరే గోవిందో గోవిందా. ఇక ఈ ప్యానల్ ఎందుకు రే? నా వల్ల నీకు పెళ్లి సెట్ అయింది. నువ్వు నాకు రుణపడి ఉన్నావురా. ఎక్కువ 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 బస్ ఎక్కప్ప. నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నేనేంటో. బాబు మిమ్మల్ని ఒకసారి వెంకటరమణ గారు రమ్మంటున్నారు. వస్తున్నానండి. హలో అండి. రామ్మా, కూర్చో కూర్చో కూర్చో. ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను, కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం. తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది. నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను. కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? మీరేం కంగారు పడకండి. మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను. మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది డెస్టినీ సార్. మన చేతిలో ఏం లేదు. నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం. మీరేమనుకోకపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? భలేవాడు బాబు, మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అండి. వెళ్ళు. బయటికి వచ్చేసారండి, తీసేయండి త్వరగా. హాయ్ అండి. ఏమండి, అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి. మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నాను అనడం, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పడం, ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా. సార్, మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్? సారా? మీరు నాకు ఆరాధ్య దైవం సార్. ఏంటండి ఆరాధ్య దైవమా? నేనా? హౌ? మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్. నా 10th తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. లవ్ ఇస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ నా. ఒసేయ్, రాహుల్ అనే వచ్చాడే. ఎప్పుడొచ్చారా? మా రాహుల్ అన్నయ్య లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది, హాయ్ బాబోయ్, లవ్ అనేది సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదేమో. ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. తనకి పెళ్ళయింది, కానీ 1 month తర్వాత ఒకరోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది. తన హస్బెండ్ ఒక సైకో, నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట. అప్పుడు నాకు అనిపించింది, హాయ్ బాబోయ్, పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట. ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది. ఇంట్లో కాయకూరలు కొయ్యమంటేనే మనం చిరాకు పడతాం. అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడం. ఎందుకంటే మనకి టార్చరు. అందుకే ఈ ప్రేమలో పెళ్లిలు మనం గట్టిగా ఖండించాలి. ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్. మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్నే మార్చేశాయి సార్. సార్, మీకెలాగో ప్రేమ అంటే ఇష్టం ఉండదు, పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి. మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు, నా నాన్న వల్ల ఏమవుతుంది. సో అందుకే మిమ్మల్ని చూపించి ఎస్కేప్ అవుదాం అని స్కెచ్ చేశాను. ఎస్కేప్ వెళ్ళిపోదామనే. అప్పుడు నా లైఫ్ లోకి వచ్చి గొప్ప క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు దారి చూపించారు. సూపర్ సార్. నన్ను సేవ్ చేయడానికి మళ్ళీ వచ్చారు. సార్, మీ నంబర్ చెప్పండి. 988 988 56 56 03 03 64. 64. సార్, వైజాగ్ రాగానే కాల్ చేస్తాను. బై సార్. థాంక్ యూ సార్.
అమ్మా ఏడ్ చూస్తున్నావు? ఉమ్, ఇంటికి రారా అని ఎన్నిసార్లు పిలిచినా రావు. అలాంటిది నువ్వొస్తే వర్షం పడాలి కదా, అదే చూస్తున్నాను. చాలా చేసావులే, లోపలికి పద. రే ఏంటి సడన్ గా ఇలా? ఏదైనా పని మీద వచ్చావా? ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానండి. ఏమే ఏమన్నా బట్టలు వేస్తుంటే తీసే, గ్యారంటీ వర్షం వస్తుంది. ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం, నిన్ను అడ్డం పెట్టుకుని పెళ్లి escape అవడం ఏంట్రా? అదే మరి డెస్టినీ అంటే. ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చిందా అంటే బాగా నచ్చింది మాయా. కొత్తగా సిగ్గుపడుతున్నారు. హలో హలో, ఎవరు? నేను సార్ అమృతని. చెప్పండి చెప్పండి. నేను వైజాగ్ వచ్చాను. రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటకు వెళ్తున్నాం. మీరు నాతో వస్తే. నేను ఫ్రీగానే ఉన్నానండి, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్. జాగ్రత్త. ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? అక్కనే లంక గ్రామంకి సార్. రీసెంట్ గా తుఫాన్ వచ్చింది కదా, సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి. మేమే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నాం, అవి పంచడానికి వెళ్తున్నాం.